గత కొన్ని రోజులుగా డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్లో జరుగుతున్న వివాదాలు, వాళ్ళ సభ్యుల్లోనే ఒకడిపై ఒకరు పరస్పర నిందారోపణలు చేసుకోవడం, అలాగే రాజీనామాల పర్వం ఇదంతా కూడా చివరికి ఫెడరేషన్ గూటికి చేరింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఫెడరేషన్తో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పి వాళ్ళకు కూడా నచ్చజెప్పడం జరిగింది. సో ఈరోజు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ మాట్లాడడం జరిగింది. అసలు ఈ మీటింగ్ ఏం జరిగింది, దాని తాలూకా పరిణామాలు ఏంటి అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, అంటే గత కొన్ని రోజులుగా వీళ్ళ మధ్య ఈ వివాదాలు అవి అన్నీ జరుగుతూ ఉన్నాయి. రాజీనామాలు చేశారు. వాళ్ళ వరకు మళ్ళీ ఉప ఎన్నికలు జరపాలని ప్రెసిడెంట్ సుమలత అనడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఈరోజు నిర్ణయాలు ఏం జరిగాయి? తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్లో ఈ మధ్యకాలం జరుగుతున్న విషయాలపై ఈ మీడియా కథనాలు ఇవన్నీ కూడా మేము చూడడం జరుగుతుంది. దాని మీద చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఆ మీడియాలో వచ్చిన కథనాలను చూసి మన కార్మికుడికి ఏ కొంచెం కష్టం వచ్చినా ముందుండే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇది ఒక జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఒక విషయంగా వారు గుర్తించడం జరిగింది. వారిని పిలిచి వారిని కాంప్రమైజ్ చేయడం జరిగింది. ఏదున్నా సరే ఇది జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వివాదం కాదు, ఇది యూనియన్లో జరుగుతున్న ఒక కార్యవర్గ వివాదం. కాబట్టి దీన్ని ఇక ఫెడరేషన్ ఫైనల్గా వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి వారందరినీ కూడా పిలిచి పలుమార్లు మాట్లాడటం జరిగింది. వారు మాట్లాడిన మాటలన్నీ కూడా రేపు 23 యూనియన్లు కూడా ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్ళడానికి మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే 72 మంది కార్మిక లీడర్లు అందరూ కూడా, ఎందుకంటే 24 యూనియన్లు ఉంటాయి మాకు. 24 యూనియన్ల అంతర్భాగమే డాన్సర్స్ యూనియన్. అంతేగాని డాన్సర్స్ యూనియన్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. కాబట్టి వారిని పిలిచి అంతా మాట్లాడటం జరిగింది. ఈరోజు 72 మంది కౌన్సిల్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసుకొని డాన్సర్స్ యూనియన్ కార్యవర్గమైన అధ్యక్షుడు సుమలత గారిని, ఏడుకొండల శ్రీనివాస్ గారిని, కోశాధికారి చిరంజీవి గారిని కూడా పిలిచి వారి యొక్క వివరణలు కూడా సభ్యులందరూ కూడా వివరించడం జరిగింది. వారి వివరణ విన్న తర్వాత ఈ జరుగుతున్న పరిణామాలన్నిటికి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు కూడా వారి ముందు పెట్టాము. వారు కూడా సానుకూలంగా స్పందించి సరే మీరే నిర్ణయం తీసుకోండి చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయం అనేది 4 గోళ్ల మధ్య కాకుండా రేపు ఏ యూనియన్లో కూడా ఇలా జరిగితే ఎలా ఉంటుంది, ఎలా పనిష్మెంట్లు ఉంటాయి, ఎలా మంచితనంతో ముందుకెళ్ళాలి, ఎలా అందరినీ కలుపుకొని వెళ్ళాలి, యూనియన్ లీడర్లు ఎలా పనిచేయాలి, తప్పు చేసిన వాడికి ఎలా శిక్ష వేయాలి అనే విషయాన్ని కూడా సభ్యుల సమక్షంలో నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పేసి మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ రేపు డాన్సర్స్ యూనియన్ సభ్యుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేసి ఆ సభ్యుల ముద్దు పెట్టి అక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ యూనియన్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచనలు చేయడం జరిగింది. అయితే ఈ ఫెడరేషన్ అంటేనే కూడా అన్ని క్రాఫ్ట్స్ని సమన్వయపరుచుకుంటూ ఒకే తాటి మీద నడిచేటట్టు ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేటువంటిది ఫెడరేషన్. బట్ అకార్డింగ్ టు డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, ఫెడరేషన్కి తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదు. ఫెడరేషన్తో పాటు మేము ట్రావెల్ చేస్తాం, మాకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఫెడరేషన్తో చెప్తాం, కానీ మా అంతర్గత విషయాల్లో ఫెడరేషన్ జోక్యం చేసుకోవడానికి లేదు. అలాగే ఈ 10 మంది రాజీనామా ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయాలి, మేము ఉప ఎన్నిక వెళ్ళడం ఖాయం, ఈ నెల 26న ఉప ఎన్నికలు కూడా జరుపుతామని ఆవిడ చెప్పడం జరిగింది. సో దానికి ఏముంటారు? ఆ విషయాలు కూడా చర్చించడం జరిగింది. తప్పు చేసిన వాళ్ళని ఇప్పుడు కూడా ఫెడరేషన్ శిక్షిస్తుంది, కానీ ఆ తప్పు చేసిన విధానాన్ని గుర్తించడానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని చెప్పాము. ఆ విధి విధానాలన్నీ కూడా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అవి కూడా వారికి చెప్పడం జరిగింది సుమలత గారికి. వారు కూడా అంగీకరించడం జరిగింది. ఇక్కడ నిర్ణయాన్ని రేపు 19వ తేదీ ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల సమక్షంలో ఒక మంచి నిర్ణయంతో ఈ గొడవలకి ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టి సభ్యుల సంక్షేమమే ముఖ్యంగా ఫెడరేషన్ పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అంతర్గత వ్యవహారాల్లోకి ఎప్పుడు కూడా ఫెడరేషన్ ఇన్వాల్వ్ కాదు. అది అంతర్గత వ్యవహారాలంటే వారి షూటింగ్, వారి పేమెంట్ అటువంటి విషయాలకు ఇన్వాల్వ్ కాదు. కానీ కార్యవర్గం అనేది ఫెడరేషన్ అనుబంధంగా పనిచేస్తుంది. కాబట్టి కార్యవర్గ సభ్యుడు అంటే ఒక ఫెడరేషన్లో 24 కార్మిక సంఘాలకి 24 మూళ్ళు 72 మంది సభ్యులు ఉంటారు. వారు కూడా 72 మందిలో అంతర్భాగం కాబట్టి వారికి అన్యాయం జరిగినప్పుడు పిలిచి మాట్లాడే అధికారం కంపల్సరీగా ఫెడరేషన్కి ఉంటుంది. 72 మందిలో ఎవరికి అన్యాయం జరిగినా సరే ఆ ఫెడరేషన్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సరిచేయడానికి ఎప్పుడు ముందుకు వస్తుంది. అంతేగాని నాదే రూలు, నేను చెప్పింది నడవాలి అనేది 72 మందిలో ఉండదు. ఏదన్నా సరే ఫెడరేషన్ 24 యూనియన్ల సంక్షేమమే ఫెడరేషన్ దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది తప్ప ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా సపోర్ట్ చేయదని తెలియజేస్తున్నాం. అంటే ఆవిడ చెప్పడం ప్రకారం జోసెఫ్ ప్రకాష్ ఎక్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పలు అక్రమాలకి పాల్పడ్డాడని, అలాగే నిర్మాతల దగ్గరికి వచ్చేటప్పటికి ఒక డాన్సర్కి 1500 రూపాయల చొప్పున ఛార్జ్ చేసినట్లయితే
అందులో 500 రూపాయలు మాత్రమే డాన్సర్కి వెళ్తుంది, మిగతా 1000 రూపాయలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది తప్ప ఇంకెవరికి లేదు. ఈ డాన్సర్లకి న్యాయం జరగాలనే నా పోరాటం అని కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. సో దీన్ని ఏ రకంగా చూస్తాం? నిర్మాతకి న్యాయం జరగడానికి మేము ఎప్పుడు కూడా ముందుంటాం. నిర్మాతకి అన్యాయం చేస్తున్నారు అనే విషయాలు మా దృష్టి కూడా చాలా వస్తున్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఛాంబర్తో చర్చలు జరుపుతున్నాము. ఇప్పుడు చాలా సుదీర్ఘంగా ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక యూనియన్లో జరుగుతుందా, 24 యూనియన్లో జరుగుతుందా అనేది కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఏదన్నా సరే నెక్స్ట్ అంటే మేము ఇప్పుడు చెప్పేది అదే, ఒక నిర్దిష్టమైన ఆ ప్రణాళికతో వెళ్ళాలి తప్ప వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అనే విషయంగా భావిస్తూ ఆ నిర్దిష్ట ప్రణాళిక ఏంటి అనేది కూడా ఈ యూనియన్ నుంచే స్టార్ట్ చేయడానికి మేము ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి నిర్మాత కష్టపడ్డ పేమెంట్ అడగడంలో తప్పులేదు, కానీ కష్టపడకుండా నిర్మాత దగ్గర నుంచి తీసుకుంటున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి వారిపై ఎటువంటి చర్యలు ఉండాలి ఏంటనేది కూడా మేము ఇప్పుడు చర్చించుకోవడం జరిగింది. సో ఫైనల్గా రేపు 19th ఏదైతే సర్వసభ్య సమావేశం మీరు జరపాలనుకుంటున్నారో అందులో కూడా వీళ్ళు ఇదే విధంగా మొండికేసి మేము లేదు ఎన్నికలకే వెళ్తాము అనుకున్నట్లయితే డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఇప్పుడున్న కార్యవర్గాన్ని ఫెడరేషన్ డిజాల్వ్ చేసే అవకాశం ఉందా? మేము ఒక కమిటీ సభ్యులుగా ఏర్పడి సభ్యులందరినీ ఒప్పించడానికి, కార్యవర్గాన్ని ఒప్పించడానికి, నెక్స్ట్ రాబో తరం ఎలా ఉండాలని చెప్పడానికి ముందుగా మేము ప్రయత్నం చేస్తాము. ఆ ప్రయత్నాన్ని అర్థం చేసుకొని ఫెడరేషన్కి అనుబంధంగా పనిచేస్తే ఓకే, లేకపోతే ఏంటి అనేది అక్కడ సభ్యులు నిర్ణయిస్తారు తప్ప వారి వ్యక్తిగతంగా నిర్ణయించే అధికారం అక్కడ ఉండదు. కాబట్టి ఏదన్నా సరే సభ్యుల సమక్షంలో 24 యూనియన్లు ఒక పటిష్టంగా ఉండేది. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న వెసులుబాటు కల్పిస్తే రేపు 23 యూనియన్లు కూడా తప్పుదోవ పట్టినట్టుగా ఉంటుంది. కాబట్టి 24 యూనియన్లు పటిష్టంగా ఉండడానికి ఏ ఒక్క నిర్ణయమైనా సరే మా 72 మంది కౌన్సిల్ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని రేపు అక్కడ తెలియజేస్తాం. సో అది ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఫెడరేషన్ అని అంటే మొత్తం ఈ 24 క్రాఫ్ట్స్ కలిసే ఉంటాయి. ఏ క్రాఫ్ట్ అయినా సరే, అంటే ఏ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ కావచ్చు, ఇంకేదైనా అసోసియేషన్ కావచ్చు, ఫెడరేషన్కి అనుబంధంగానే పనిచేయాల్సి ఉంటుంది. అంతేగాని వాళ్ళ సొంత ఇవి చేయడానికి ఉండదు అని చెప్పేసి అనిల్ చెప్తా ఉన్నాడు. ఈ సండే 19th ఏదైతే ఉందో ఫైనల్గా వాళ్ళ మధ్య సమన్వయపరచడానికి పూర్తి స్థాయిలోనే కృషి చేస్తామని చెప్తున్నారు. సో అంటిల్ సండే ఈ విషయంలో ఒక క్లారిటీ రావడానికి ఈ నెల 19 వరకు వేచి చూడాల్సి ఉంటుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో ఫణి, NTV, హైదరాబాద్.